స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రొత్త ద్రాక్షారసము క్రొత్త తిత్తులలో అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. స్నేహితులారా, కొత్త ద్రాక్షరసము క్రొత్త తిత్తులలో అనే మాట ఎన్నో పర్యాయాలు మనము విని ఉండవచ్చు. అయితే దీని యొక్క ఆధ్యాత్మిక అర్థము ఏమై ఉన్నది అనే ఆలోచనను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో ఫోన్ కాల్ ద్వారా తెలియజేయండి. మీ కొరకు నమ్మకంగా ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ప్రయోజనకరంగా ఉంది అని భావిస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము లూకాసు వార్త 5వ అధ్యాయము 38వ వచనం. కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలెను. స్నేహితులారా, మన జీవితాలలో జీవం కావాలని, లేక నూతనత్వం కావాలని, మార్పు కావాలని ఎన్నో పర్యాయాలు మనము ఆలోచించేటటువంటి వారంగా, అటువంటి మార్పును పొందడానికి జీవితంలో చిన్న చిన్న నిర్ణయములను తీసుకొని వాటి ప్రకారం జీవించాలని ఆశించేటటువంటి వారంగా ఉంటాం. ఎప్పుడైతే ఈ నూతనత్వం కొరకు లేక మార్పు కొరకు మనం ప్రయాసపడుతూ ఉన్నటువంటి వేళ ఈ పాత జీవితంలో నుండి బయటకు రావడం అనేది, లేదా పాత విషయంలో నుండి బయటికి రావడం అనేది అంత సులువైన విషయంగా మనకు కనబడదు. కొన్నిసార్లు ఈ మార్పు కంటే, ఈ నూతనత్వం కంటే ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితమే చాలా సజావుగా ఉండింది, ఈజీగా ఉండింది అనే మార్పునే వ్యతిరేకించేటటువంటి వారంగా, మార్పు పట్ల అనాసక్తిని, వ్యతిరేకతను కనబరిచేటటువంటి వారంగా ఉంటాం. ప్రభులవారి కాలంలో పరిసయ్యులు, సద్దుకయ్యులు ప్రభులవారి బోధను వ్యతిరేకించుచు ప్రతి క్షణాన, ప్రతి సందర్భాన ఆయన బోధను తప్పు పట్టవలెనని, దానిలో తప్పిదములను వెతకవలెనని ప్రయత్నించేటటువంటి వారుగా ఉండినారు. వారి ఆ ప్రయత్నాన్ని ఎరిగి ఉన్నటువంటి ప్రభువు ఈ మాటను, అంటే పాత తిత్తులలో పాత ద్రాక్షరసాన్ని పోయాలా, క్రొత్త తిత్తులలో కొత్త ద్రాక్షరసాన్ని పోయాలి అనే మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. స్నేహితులారా, సాధారణంగా మరి ద్రాక్షరసమును ఆ దినాలలో చర్మంతో చేసినటువంటి తిత్తులు, అనగా చర్మంతో చేసినటువంటి సంచుల లాంటి వాటిని ఉంచేటటువంటి వారు. మరి ద్రాక్షరసమును మనము నూతనమైన ద్రాక్షరసాన్ని పాత తిత్తులలో ఉంచినట్లయితే, ఆ పాత తిత్తులలో నూతనమైన ద్రాక్షరసము ఎన్నో కెమికల్కి చేంజెస్ కలుగుతాయండి. క్రొత్త ద్రాక్షరసంలో ఎన్నో కెమికల్ చేంజెస్ అవుతాయి, గ్యాస్ ఫామ్ అవుతుంది. పాత తిత్తులు ఆ బ్యాగ్ తట్టుకోలేక అది పగిలిపోయే ప్రమాదము ఉండింది. కాబట్టి కొత్త ద్రాక్షరసాన్ని కొత్త తిత్తులలో పోసినట్లయితే అది తట్టుకుంటుంది, పగిలిపోకుండా ఉంటుంది అని ప్రభులవారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. దీని యొక్క భావము ఏమై ఉన్నది అంటే, పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ మతాన్ని, పద్ధతులను, ఆచారాలను, పండుగలను, ధర్మశాస్త్రాన్ని ఆధారం చేసుకొని జీవించేటటువంటి వారుగా ఉండినారు.
అయితే ఈ ద్రాక్షరసము అనేటటువంటిది, కొత్త ద్రాక్షరసము అనేటటువంటిది నూతనత్వానికి, పరిశుద్ధాత్మకి, మార్పుకి గుర్తుగా ఉందండి. ఈ పరిశుద్ధాత్మ దేవుడైనా లేక కొత్తదనము జీవమైన ఆ పాత సంచులలో లేక ఆ పాత పద్ధతులలో ఒక మనిషి జీవాన్ని అనుభవించాలనంటే, ఒక మనిషి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుభవించాలంటే, మార్పును అనుభవించాలనంటే మత సంబంధమైనటువంటి పద్ధతుల వలన సాధ్యం కాదు, ధర్మశాస్త్రం వలన సాధ్యం కాదు, పండుగల వలన, ఆచారాలు వ్యవహారాల వలన సాధ్యము కాదు. అది ప్రభువు చూపించినటువంటి మార్గము వలననే సాధ్యమవుతా ఉంది. పరిశుద్ధాత్మను పొందడమైనా, జీవితంలో మార్పును సాధించడమైనా, జీవాన్ని అనుభవించడమైనా. కాబట్టి ప్రభువు చూపించేటటువంటి మార్గము శ్రేష్టమైనటువంటిదని, ఉన్నతమైనటువంటిదని, అది జీవాన్ని ఇవ్వగలిగినటువంటిదని, మత సంబంధమైన పద్ధతులు, ఆచారాలు దాన్ని ఇవ్వలేవని ప్రభుల వారు గుర్తు చేస్తూ ఉన్నారు. మన జీవితాలలో కూడా స్నేహితులారా, మనలో నిజమైనటువంటి మార్పు కలగకుండా, మనలో నిజమైనటువంటి మారు మనసు కలగకుండా మత సంబంధమైన పద్ధతులు, ఆచారాలు, వ్యవహారాలు, పండుగలు, ఇంకా ఏదైనా పద్ధతులు కానివ్వండి, వాటిని అనుసరించినంత మాత్రాన మనము రక్షణ అనుభవంలోనికి రాలేము అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ప్రేమగల మా దేవ, మీ పరిశుద్ధ నామమునకు వందనాలయ. మీ కాపుదలనివ్వండి, మీ కృపనివ్వండి, మీ సహాయాన్ని కుమ్మరించండి. మా జీవితంలోనూ మార్పుకు అనుకూలంగా మార్చుకునే మీ శక్తిని మాకు ప్రసాదించమని వేడుకొనుచున్నాం. ఈ దినపు దీవెనలతో మమ్మల్ని దర్శించండి అయ్యా. మీ కృప మీద ఆధారపడి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న బిడ్డలందరిపైన మీ ఆశీర్వాదములను కుమ్మరించమని, బలపరచుమని, ఈ దినపు దీవెనలతో వారిని దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక. ఆమెన్.